నమస్తే, వెల్కమ్ టు వీజీ న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుల మతాలు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి వెల్లడి. చట్టం ఉల్లంఘనకు పాల్పడితే క్రిమినల్ కేసులు పెడతాం. బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరిక. ఎస్సీ ఎస్టీ బీసీ మత్స్య కాలనీలో 1342 దేవాలయాల నిర్మాణం. సమరసత సేవ ఫౌండేషన్ వెల్లడి. కుప్పంలో రాత్రికి రాత్రే అన్న క్యాంటీన్ ధ్వంసం. బ్యానర్లను నాశనం చేసిన దుండగులు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఏపీలో జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు కుల మతాలు పార్టీలకు అతీతంగా అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని బాపట్ల ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. బాపట్ల 11వ వార్డులోని టీచర్స్ కాలనీ విద్యానగర్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. గత 3 ఏళ్లుగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు నరాల శెట్టి ప్రకాష్ రావు, నాయకులు కాగిత సుధీర్ బాబు, చింతల రాజశేఖర్ తదితర నాయకులు, మహిళలు పాల్గొన్నారు. దాదాపు 1800 ఇళ్లు మన పైన జగనన్న కాలనీ కింద ఈరోజు ఇవ్వడం జరిగింది. హైవేకి 2 పక్కల మరి ఇల్లు ఇవ్వడం అంతా కూడా చాలా పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందుతుంది అని చెప్పడానికి ప్రయత్నం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన ప్రతి పనిని కూడా ఆయన పరిపాలనలో మనసు పెట్టి పరిపాలిస్తున్నటువంటి మనం గమనించాం. ఈ 3 సంవత్సరాల్లో నేను ప్రత్యేకంగా ప్రస్తావించగల ప్రతి పనులను కూడా ఆయన మనసు కనపడుతుంది. ఇప్పటిదాకా రాజకీయాల్లో మభ్యపెట్టడం అనేది గత ప్రభుత్వంలో చూసాం. ఆ నాయకులు దాంట్లో మాస్టర్ డిగ్రీలు పొంది ఉండొచ్చు, 40 సంవత్సరాలు కృషి చేస్తుండొచ్చు. ప్రజల్ని ఎట్లా మభ్యపెట్టాలో మరి చేసేదానికి వాళ్ళు కృషి చేసి డిగ్రీ సర్టిఫికేట్ పొంది ఉండొచ్చేమో, కానీ మనసు పెట్టి పరిపాలన చేస్తే ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు వచ్చినటువంటి 5 సంవత్సరాల 4 నెలల కాలంలో ఏ రకంగా మనం ఈరోజు కూడా గుర్తుపెట్టుకుని, ఇప్పుడే ఒక్కొక్క మనిషి కనబడ్డారు, క్యాన్సర్ పేషెంట్, సుమారుగా 5-6 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి వైద్యం మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ముందు చూపుతో పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకం ద్వారానే నాకు పొందిన లేకపోతే అప్పులు పాలయ్యేదని చెప్తా ఉంది ఈరోజు. అలాగే మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ తండ్రి గారి స్ఫూర్తితో ఆరోగ్యశ్రీ పథకానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అనేక రకాల రుగ్మతలను కూడా దాంట్లో చేర్చి మరి చాలా పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కానీ ఇటు ఆరోగ్యశ్రీ ద్వారా కానీ మన ఆరోగ్య భద్రత కోసం ఆయన చేస్తున్న కృషి, దాంట్లో ఆయన పెట్టి మనసు పెట్టినట్టు విధానం చూస్తే చాలా ఆశ్చర్యం వస్తుంది. ఎందుకంటే ఇవాళ కరోనా ఉందనో కాకరకాయ ఉందనో ఏదో చేతులు దులుపుకునే రోజులు ఈరోజు. ఏ వంక దొరుకుతుందో తప్పుకుందాం అని చెప్పి రుజువు చేసే రోజు. ఆయన తప్పులు ఎదుకట్లేదు. ఈరోజు కూడా ఆయన ఆలోచన చేసి ఇప్పటికి కూడా ఇంకా మంచి హాస్పిటల్స్ లేవు మన దగ్గర, కాబట్టి తమిళనాడులో పోయి మీరు చేయించుకోండి, నేను డబ్బులు ఇస్తాను, అదే మీరు హైదరాబాద్ పోయి చేయించుకోండి, డబ్బులు ఇస్తాను, బెంగళూరు పోండి, ఎక్కడైనా చేయించుకోండి అని చెప్పి ఇచ్చాడంటేనే ఆయన ఎంతో మనసు పెట్టి పరిపాలిస్తున్నాడు అని చెప్పి ఒక్కసారి ఆలోచిస్తూ ఉంది. ఏదో వంక పెట్టి ఏదో అదని ఎక్కొట్టే విధానం కాదు. ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల సంఘాలు సెప్టెంబర్ 1వ తేదీన చలో విజయవాడ ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో బాపట్ల జిల్లాలో బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు. రైల్వే స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన పికెట్ పాయింట్ను స్వయంగా పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా ఉద్యోగులందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. చట్ట ఉల్లంఘనకు పాల్పడితే ఉద్యోగులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అన్నారు. ఆయన వెంట జిల్లా అదనపు ఎస్పీ పి మహేష్, డీఎస్పీ ఏ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు, సెప్టెంబర్ 1 రోజున ఎంప్లాయీ యూనియన్స్ సిపిఎస్ డిమాండ్ చేస్తూ చలో విజయవాడకి పిలుపు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సీఎం గారి ఇంటి ముట్టడికి కూడా పిలుపు ఇవ్వడం జరిగింది. సో ఈ చలో విజయవాడ ప్రొసెషన్కి ఎక్కడ కూడా పర్మిషన్ లేదు. సో ఇట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ఇల్లీగల్ అండ్ ఎవరైనా దానికి వెళ్తే ఇట్ విల్ బి అ క్రైమ్. అదేవిధంగా సీఎం గారి ఇంటి మీద ముట్టడికి వెళ్తున్నారు, దాడికి వెళ్తున్నారు, దాని మీద అందరి ఎంప్లాయీ యూనియన్స్ అందరి ఎంప్లాయీస్ని రెచ్చగొడుతున్నారు.
సో అది ఇట్స్ అన్ ఇల్లీగల్ యాక్టివిటీ, ఇట్ ఈస్ అగేన్స్ట్ ది లా. ఏదైనా ఇంటి ముట్టడి చేయడము, ఏదైనా దాని మీద దాడికి అందరిని రచ్చగొట్టడం, ఇట్స్ ఎ క్రిమినల్ యాక్టివిటీ. సో దాని మీద ఎవరైనా ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీలో పాల్పడితే వాళ్ళ మీద చట్టపరమైన కేసులు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. సో మనం కొన్ని రోజుల నుంచి మనం చూస్తున్నాము సోషల్ మీడియాలో అన్ని ఆఫీసెస్లో ఈ పోస్టర్లు రిలీజ్ చేసి దాని మీద సీఎం ఇంటి ముట్టడి చెప్పి అందరినీ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. సో ఇట్లాంటి కాల్స్ ఇచ్చేవారు ఎవరైతే ఉన్నారో, మన డిస్ట్రిక్ట్లో ఎవరైతే మెయిన్ లీడర్స్ ఉన్నారో వాళ్ళ మీద ఈరోజు కేసు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ కూడా చేయడం జరుగుతూ ఉంది. సో వాళ్ళ మీద ఐపీసీ సెక్షన్స్ కింద అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్కి కూడా పంపించడం జరుగుతుంది. ఇట్లాంటి కాల్స్ని రెస్పాండ్ చేసి ఎవరైతే ఇట్లాంటి యాక్టివిటీస్కి, ఇట్లాంటి ప్రొసెషన్కి ఆ రోజు వెళ్తారు, పోలీస్ వాళ్ళు అన్ని చోట్ల ఉంటారు, రైల్వే స్టేషన్స్ మీద ఉంటారు, బస్ స్టాప్స్ మీద ఉంటారు, బస్సెస్ చెక్ చేస్తారు, రోడ్డు మీద చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. ఎవరైనా ఇట్లాంటి దానికి వెళ్తుంటే పట్టుబడితే వాళ్ళ మీద కేసు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. సో తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థిక సహాయంతో ఎండోమెంట్ సూచనలతో సమరసత సేవ ఫౌండేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్య కాలనీలో 1342 దేవాలయాల నిర్మాణం చేపట్టనున్నారు. అందులో భాగంగా నంద్యాల జిల్లాలో వివిధ గ్రామాలలో మొదటి విడతగా ఈ నెల 31వ తేదీలోపు భూమి పూజ కార్యక్రమాలు చేపట్టనున్నారు. అందులో భాగంగా నంద్యాల జిల్లాలో మొదటి విడతగా భూమి పూజ కార్యక్రమాలు చేపట్టారు. చాగలమర్రి మండలం షెట్టువీడులో రామాలయ నిర్మాణానికి కాలనీవాసుల సమక్షంలో సమరసత సేవ ఫౌండేషన్ జిల్లా దేవాలయ కమిటీ అధ్యక్షుడు పత్తి నాగమోహన్ రెడ్డి, జిల్లా సహా కన్వీనర్ సల్లా నాగరాజు, జయదేవరెడ్డి, షెట్టువీడు సర్పంచ్ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో సాంప్రదాయంగా భూమి పూజ నిర్వహించారు. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర వేసుకొని ఓం భద్రం కర్ణేభి శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షవిర్యత్రః స్థిరైరంగిష్టివాగం స్తనూభిః యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో రుద్రస్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నష్టాశ్నో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతి దదాతుః అష్టో దేవసస్యేన సంవత్సరేణ మృతకం స్వస్తిః ఓం విశ్వకర్మణ్య విద్మహే విరాట్ పురుషాయ ధీమహి తన్నో బ్రహ్మన్ ప్రచోదయాత్ ఓం విశ్వగాయత్రీ చ విద్మహే పంచశక్తై చ ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్ ఓం శ్రీ గాయత్రీ సహిత విరాట్ విశ్వకర్మ పరబ్రహ్మదేవతాభ్యో నమః ఓం విశ్వకర్మణ్య విద్మహే విరాట్ పురుషాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ ఓం విశ్వగాయత్రీ చ విద్మహే విరాట్ శక్తై చ ధీమహి ఓం నమస్తే గణపతయే త్వమేవ రక్షక్ష్యం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ రామం నిశాచర వినాశకరం నమామి నిశాచర వినాశకరం నమామి. జై బోలో శ్రీరామచంద్రమూర్తి కి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ. చిత్తూరు జిల్లా కుప్పంలో మళ్లీ రచ్చ మొదలైంది. అన్న క్యాంటీన్ను కొందరు దుండగులు రాత్రికి రాత్రే ధ్వంసం చేశారు. క్యాంటీన్ వద్ద ఏర్పాటు చేసిన బ్యానర్లు తదితర వస్తు సామాగ్రిని ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో మళ్లీ కుప్పంలో హైటెన్షన్ వాతావరణం నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. టీడ్కో ఇళ్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రేపల్లెలో టీడ్కో ఇళ్ల నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు. ఇళ్ల నిర్మాణ పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీనివాసులు, ఆర్టీఓ పార్థసారథి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. జమ్మలమడుగును ఆనుకొని ఉన్న పెన్నా నదిలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి ఆరోపించారు. జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పెన్నా, చిత్రావతి నది ఇసుకపై పూర్తి హక్కు తమ ప్రాంత వాసులకు ఉందని, అయితే వైఎస్ఆర్ పార్టీ
అయితే వైఎస్ఆర్ పార్టీ ఇసుకాసూరులు ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ భావితరాల భవిష్యత్తును క్యాష్గా మార్చుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణా అరికట్టకపోతే తమ పార్టీ తరపున ఉద్యమిస్తామని హెచ్చరించారు. విశాఖ జిల్లాలో వినాయక చవితి పండుగ వాతావరణం మొదలైంది. బొజ్జ గణపయ్య విగ్రహాలు కొనేందుకు అసలు ఇది చదవకుంటేనే బాగుంటుంది, వేరేలాగా చదువుతాం. విశాఖ జిల్లాలో వినాయక చవితి పండుగ వాతావరణం మొదలైంది. నగరంలో వేల విగ్రహాలు ఏర్పాటు చేసి పూజలు నిర్వహించి నిమజ్జనం చేస్తారు. గతేడాది కరోనా కారణంగా పండగ కల తప్పింది. అయితే ఇప్పుడు కరోనా తీవ్రత తగ్గడం, 2 ఏళ్లుగా ఫెస్టివల్ జోష్ లేకపోవడంతో ఈసారి రెట్టింపు ఉత్సాహంతో నెలకొంది. విగ్రహాలకు డిమాండ్ బాగా పెరిగింది. మరోవైపు భారీ విగ్రహాలు ఏర్పాటుకు ఎవరికి వారు కొలువు తీర్చి ఆకట్టుకుంటున్నారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి మరోసారి పెరిగింది. 20 గేట్లను 8 అడుగుల మేర, 50 గేట్లను 7 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇన్ఫ్లో 3,27,692 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 3,13,000 క్యూసెక్కులుగా నమోదైంది. కాల్వలకు 14,692 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. టీడ్కో ఇళ్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రేపల్లెలో టీడ్కో ఇళ్ల నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు. ఇళ్ల నిర్మాణ పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీనివాసులు, ఆర్టీఓ పార్థసారథి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మాట్లాడేసి తొందరలోనే మొదలు పెడతాం. 10 బ్లాక్స్ 300 SFT మీరేనా? 10 రివర్స్ టైమింగ్ 430 28 బ్లాక్. 2 సంవత్సరాలు అయింది. అంటే ఆల్రెడీ మాది పిడిగురాళ్ళ, వినుకొండ, ఇవన్నీ 8 సైట్ మేడం టోటల్. అవన్నీ కంప్లీట్ చేసి అంటే యాజ్ పర్ ప్రోగ్రామ్ కింద అక్టోబర్ 1 నుంచి చేస్తే మనకి మార్చ్కి ఇక్కడ స్లాబ్స్ అన్ని కంప్లీట్ అవుతాయి మేడం. జమ్మలమడుగును ఆనుకొని ఉన్న పెన్నా నదిలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి ఆరోపించారు. జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పెన్నా, చిత్రావతి నది ఇసుకపై పూర్తి హక్కు తమ ప్రాంత వాసులకు ఉందని, అయితే వైఎస్ఆర్ పార్టీ ఇసుకాసూరులు ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ భావితరాల భవిష్యత్తును క్యాష్గా మార్చుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణా అరికట్టకపోతే తమ పార్టీ తరపున ఉద్యమిస్తామని హెచ్చరించారు. చిత్రావతి, కుందు నదుల వెంబడే 90% ప్రజలు జీవిస్తున్నారు. మనం పూర్వీకులు చాలా తెలివైన వాళ్ళు. ఎక్కడ నీళ్లు దొరుకుతాయి, ఎక్కడ ఇసుక దొరుకుతాయని చెప్పి నదుల వెంబడే గత కొన్ని తరాలుగా ఇల్లు కట్టుకొని రోడ్డు పెన్నా వెంబడి, చిత్రావతి వెంబడి, కుందు వెంబడి నీళ్లు, ఇసుక ఫ్రీగా దొరికే చోట జీవిస్తూ ఉండే పరిస్థితి ఉండేది. మనకు తెలుసు, సుమతి శతకంలో కూడా అప్పించువాడు వైద్యుడు ఎప్పుడు ఎడదెగక పారు ఏరు, దిశుడు చొప్పడిన ఊరకుండము. అట్లా లేని పరిస్థితుల్లో ఆ ఊరిలో ఉండడం పద్ధతి కాదు అని సుమతి శతకంలో చెప్పిన విధంగా మన పూర్వీకులు ఎప్పుడు నదుల వెంబడే ఉండే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు
మన 3 నదుల వెంబడి ఉండే మన నియోజక ప్రజలకు ఇసుక మీద హక్కు ఉంది. అని ఈరోజు ఆ హక్కును వదులుకొని వేరే జిల్లాలకు వేరే రాష్ట్రాలకు తరలిపోతూ ఉంది. ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిరసన తెలియజేయాలా. జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పిన తర్వాతనైనా అధికారులు కనీసం వెంటనే ఆపకపోతే తెలుగుదేశం పార్టీ తరఫున ఖచ్చితంగా మరింత ఉద్యమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ జమ్మూడు ప్రజలకు మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ నిబంధనలకు అనుకూలంగా ఎక్కడ చూసినా ఈరోజు ఇసుక గుంతలు గ్రావెల్ గుంతల్లో నీళ్లు ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకొని వినాయకుడి నిమజ్జన కార్యక్రమం ఏర్పాటు చేసుకొని మన ప్రాణాలు కూడా కాపాడుకొని పండుగను సంతోషంగా జరుపుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. పర్మిషను మార్చి నెలకే అయిపోతాయి, కానీ ఈరోజు ఆగస్టు దాటి సెప్టెంబర్ నెల వచ్చినా కూడా ఇంకా విపరీతంగా ఇసుక పోతానే ఉంది. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లున్నారు. మొన్నటి దినం జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి గారు రిటైర్డ్ హైకోర్టు జడ్జి ప్రస్తుత విశాఖ జిల్లాలో వినాయక చవితి పండుగ వాతావరణం మొదలైంది. నగరంలో వేల విగ్రహాలు ఏర్పాటు చేసి పూజలు నిర్వహించి నిమజ్జనం చేస్తారు. గతేడాది కరోనా కారణంగా పండగ కల తప్పింది. అయితే ఇప్పుడు కరోనా తీవ్రత తగ్గడం, 2 ఏళ్లుగా ఫెస్టివల్ జోష్ లేకపోవడంతో ఈసారి రెట్టింపు ఉత్సాహంతో నెలకొంది. విగ్రహాలకు డిమాండ్ బాగా పెరిగింది. మరోవైపు భారీ విగ్రహాలు ఏర్పాటుకు ఎవరికి వారు కొలువు తీర్చి ఆకట్టుకుంటున్నారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి మరోసారి పెరిగింది. 20 గేట్లను 8 అడుగుల మేర, 50 గేట్లను 7 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇన్ఫ్లో 3,27,692 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 3,13,000 క్యూసెక్కులుగా నమోదైంది. కాల్వలకు 14,692 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
వినాయక చవితి సందర్భంగా మంటపాల నిర్వాహకులు కమిటీగా ఏర్పడి పోలీసుల అనుమతి తీసుకోవాలని అనంతపురం ఇన్ఛార్జి డీఎస్పీ శ్రీనివాసులు స్పష్టం చేశారు. స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే మంచిదని అన్నారు. మండపాల వద్ద ఎవరికి వారు వాలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలని, బాణసంచా నిల్వ ఉంచుకోకూడదని స్పష్టం చేశారు. పర్యవేక్షణలో సిసిఆర్ చేసిపోయిన నేను మరియు మా సిబ్బంది పనిచేయడం ముఖ్యంగా అందరికి కూడా వినాయక చవితి పండుగ అడ్వాన్స్గా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు. ప్రజలందరికీ, మీడియా మిత్రులందరికీ ఈ వినాయక చవితి పర్వదినాన్ని కూడా కొన్ని సూచనలను పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము మీ ద్వారా ప్రజలకు చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాలి. పర్మిషన్ మీన్స్ కన్సర్న్ పోలీస్ స్టేషన్ దగ్గర ఫలానా ఏరియాలో ఫలానా దగ్గర మేము కళ్యాణ మంటపం ఏర్పాటు చేసుకుంటున్నాము అని చెప్పేసి ఒక రిక్వెస్ట్ ఇవ్వాలి. డెఫినెట్గా అందరూ ఈజీగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పర్మిషన్ లెటర్కు ఇవ్వాలి. కన్సర్న్ ఎస్హెచ్ఓ కానీ, సిఐ గారు కానీ, డిఎస్పీ గారు కానీ. తర్వాత మెయిన్ సీసీ కెమెరాస్ ఎంతవరకు వీలైతే అంత మండపాల దగ్గర సీసీ కెమెరాస్ అలవాటు చేసుకుంటే రేపు పొద్దున భక్తులు వచ్చినప్పుడు ఏదైనా ఇష్యూ అయినప్పుడు కూడా మనకు పక్కా తెలుస్తుంది. కాబట్టి అందరూ కూడా మేము రిక్వెస్ట్ చేసేమంటే సాధ్యమైనంత మేరకు కూడా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకోమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా మంటపాల దగ్గర మండే స్వభావంగల టపాసులు కానీ, తర్వాత ఈ ఎటువంటి పేరెడ్ వస్తువులు కూడా మనం ఉంచుకోకూడదు. ఎందుకంటే ఎవరెవరో వస్తుంటారు కాబట్టి అది అజాగ్రత్తగా ఉంటే ప్రమాదం జరిగి ప్రాణాపాయం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఎటువంటి వస్తువులు కూడా ఎవరు కూడా ఉంచుకోకూడదు. ప్రతి మంటపంలో కూడా వాళ్ళకి సంబంధించిన కమిటీ ఉండాలి. ఒక 5 మందో 6 మందో కమిటీ ఏదన్నా వాళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకొని ముందుకు రావాలి. అంతేకాకుండా 24/7 వాలంటీర్లు పెట్టుకోవాలి. మా పోలీసులు ఉంటారు, బీట్ చేస్తుంటారు. కళ్యాణ మండపం తరపున కూడా వాలంటీర్స్ పెట్టుకొని ఉంటే మనం బాగుంటుంది. తర్వాత ఏదైనా ఇష్యూ ఉంటే ఇమీడియట్గా డైలాండ్ మీకు తెలిసిందే, డైలాండ్ ద్వారా మాకు సమాచారం ఇవ్వచ్చు. వాట్సాప్ నెంబర్ కూడా ఉంది 9989819191 పోలీస్ వాట్సాప్ నెంబర్. దాని ద్వారా కూడా ఏదైనా సమాచారం మీరు చేరవేయవచ్చు ప్రజలందరూ కూడా. తర్వాత మెయిన్ వినాయక చవితి పండుగ మనకి 31 తారీఖు వస్తుంది. తర్వాత 4వ తారీఖు అంటే అనంతపురంలో మీకు తెలిసిందే 5th డే నిమజ్జనం ఉంటుంది. నిమజ్జనం గుత్తి రోడ్లోని హెచ్ఎల్సీ కెనాల్ పాయింట్ దగ్గరే ఉంటుంది మనకి ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం. కాబట్టి ఆ నిమజ్జనానికి వెళ్ళే ప్రతి ఒక్క వెహికల్ కూడా ముందే ఐడెంటిఫై చేసుకోవాలా. కండిషన్ వెహికల్ ఉండాలి. మేము చాలాసార్లు చూసాము నిమజ్జనం జరిగే రూట్లో వెహికల్స్ స్టక్అప్ అయిపోయి మిగతా వెనకల వెహికల్స్ అన్ని ఆగిపోయి చాలా ఇబ్బంది అయింది. కాబట్టి అనంతపురంలో శ్రీ వినాయక డ్రైవింగ్ పాఠశాల అండ్ ట్రావెల్స్ ఇన్ఫ్రా బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ఆధ్వర్యంలో అధినేత లక్ష్మీరెడ్డి 20,500 మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. వినాయక మట్టి ప్రతిమతో కూడిన గరిక, చెరుకు, పూజ సామాగ్రికి కావాల్సిన అన్ని వస్తువులను ఒక కిట్ ద్వారా అందజేశారు. పర్యావరణ రక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆయన కోరారు. చిన్నపిల్లలు ఎవరు రాదండి బాబు. బాబు చిన్నపిల్లలు ఎవరు రాదండి. నేనేమో పెద్దోళ్ళకైతే ఇస్తాను. ఎందుకంటే మాకు తెలిసి వాళ్ళు వెయిట్ చేస్తారండి. అట్లే
రైట్ మా వచ్చేయండి. ఒక్క నిమిషం రా, మళ్ళీ ఇస్తా అట్లా పక్కన దేశ నగర ప్రజలందరికీ కూడా ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ గత 11 సంవత్సరాలుగా పర్యావరణాన్ని రక్షించాలనే ఉద్దేశంతో నా వంతుగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని చాలా వరకు ప్రజలందరూ కూడా మంచి మనసుతో ఈ మట్టి విగ్రహాలను తీసుకొని మట్టి విగ్రహాలను పూజించి కలుషితమవుతున్నటువంటి ఈ నగర దేశాన్ని రాష్ట్రాన్ని నా వంతు ప్రయత్నంగా నేను చేస్తున్నటువంటి సహకారానికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో జీవన స్మరాలన్నీ కూడా దెబ్బతినే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ గత సంవత్సరం నుంచి కూడా ప్లాస్టిక్ని నిషేధించాలనే ఉద్దేశంతో అందరూ కూడా ముందుకు రావడం జరిగింది. అందులో నా వంతుగా ప్రజలందరికీ ఒక మెసేజ్ ఇవ్వడం కోసం బ్యాగులు తయారు చేసి వారు ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు హోటల్కి అయితేనేమి లేదంటే కిరాణా షాపులకి అయితేనేమి అక్కడికి వెళ్ళి ఆ ప్లాస్టిక్ కవర్లను తీసుకోకూడదనే ఉద్దేశంతో ఈ బ్యాగ్స్ తయారు చేసి ఈరోజు విగ్రహాన్ని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత రోజు ఆ బ్యాగును క్యారీ చేస్తారనే ఉద్దేశంతో ఈ బ్యాగులు కూడా తయారు చేసి ప్రజలందరికీ కూడా ఉచితంగా ఇస్తున్నాం. వారందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు వారి వంతు కూడా ఇంకా చేయాలని ఎందుకంటే నేను ఒకడే కాకుండా నగరంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తే ఖచ్చితమైన మనకు రిజల్ట్ వస్తుందనే ఉద్దేశం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుల మతాలు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి వెల్లడి. చట్టం ఉల్లంఘనకు పాల్పడితే క్రిమినల్ కేసులు పెడతాం బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరిక. ఎస్సీ ఎస్టీ బీసీ మత్స్య కాలనీలో 1342 దేవాలయాల నిర్మాణం సమరసత సేవ ఫౌండేషన్ వెల్లడి. కుప్పంలో రాత్రికి రాత్రే అన్న క్యాంటీన్ ధ్వంసం బ్యానర్లను నాశనం చేసిన దుండగులు. బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వీటీ న్యూస్. లక్ష్యం సమాజ హితం.